మండపేట మండలం మారేడుబాకలో కూటమి శ్రేణులు సైకిల్ ర్యాలీతో సందడి చేశారు. దాదాపు 200 సైకిళ్లతో గ్రామమంతా పర్యటిస్తూ జై వేగుల్లా జై జై వేగుల్లా నినాదాలతో హోరెత్తించారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినదించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ తాము ఎక్కడికి వెళ్లినా సైకిల్ ప్రభంజనమే కనిపిస్తుందన్నారు. ఏ ఇంటికి వెళ్లినా తాము అడగకుండానే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా రౌడీయిజం తమకు వద్దని ప్రజలు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని, ముఖ్యంగా ఎమ్మెల్యే వేగుల భారీ మెజార్టీతో గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. పోవాలి పోవాలి సైకిల్ పోవాలి రౌడీరాజు పోవాలి పోవాలి రౌడీరాజు పోవాలి 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 రౌడీరాజు పోవాలి 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 రౌడీరాజు పోవాలి. ఈ రోజు మారేడుబాక గ్రామంలో పాత మారేడుబాక పార్వతి నగరం మహిళా నగర్ కాలనీ భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఏ వీధికి వెళ్ళినా ఒకటే మాట, ఈ రౌడీ రాజ్యం పోవాలి, రామరాజ్యం రావాలి. ఇప్పటి వరకు మేము పరిస్థితి రౌడీ రాజ్యాలు మాకు వద్దు, మంచి మెజారిటీతో జోగేశ్వరరావు గారు గెలవాలని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి, యువకుడు కోరుకుంటున్నారు. ఏ వీధికి వెళ్ళినా అఖండంగా మాకు జన నీరాజనాలు పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మంచి మంచి స్పందన లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే సైకిల్ రావాలి, సైకో పోవాలి, ఇదే నినాదం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ వీధికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా మన రామరాజ్యమైన జోగేశ్వరరావు గారే నెగ్గాలి. అఖండ మెజారిటీతో మన మండపేట గ్రామంలో మళ్ళీ మంత్రి పదవి రావాలని ప్రజలంతా ఏక కంఠంతో కోరుకుంటున్నారు. ఇక్కడంతా కూడా జోగేశ్వరరావు గారే నెగ్గాలని, అఖండ మెజారిటీ రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. తప్పకుండా మన తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండ మెజారిటీతో గెలిపించాలి. ఈ అవినీతి పాలన, ఈ అరాచక పాలన మనకొద్దు. ఈ పాలన వస్తే మన అందరూ ప్రజలందరూ ఇసుక్కుపోయి ఉన్నాం. మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని మీరందరూ అఖండ మెజారిటీతో ఓటేసి గెలిపించమని మీ అందరినీ కోరి ప్రార్థించుకుంటున్నామండి. మారేడుబాకలో పాతూరు కొత్తూరు కలిపి మన మారేడుబాక గ్రామ ప్రజల్లో చాలా స్పందన బాగుంది. మన మారేడుబాక కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 200 సైకిళ్ళతో మంచి ఉత్సాహంగా ప్రారంభించి జైత్యాత్ర కొనసాగించాం. తర్వాత ప్రజల్లో కూడా, మన గ్రామ ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకి ఓటేయాలి అని చెప్పి మన కార్యకర్తలందరూ కూడా సైకిల్ ర్యాలీ పెట్టాం. మన బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమిలో భాగంగా మన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా సైకిల్ యాత్ర విజయవంతంగా ప్రదర్శించడం జరిగింది.